సత్య మీద కొన్ని పాయింట్స్ చెప్పారు. ఎవరైతే ఇప్పుడు స్వాతి నాయుడు గారు ఉన్నారో కొన్ని పాయింట్స్ చెప్పారు. ఈవెన్ సత్య అనే వ్యక్తి, అంటే ఆ వీడియో చూసి నేను చెప్తున్నా, సత్య అనే వ్యక్తి బయట బిజినెస్ పీపుల్స్ కానీ వాళ్ళని అమ్మాయిని కూడా సప్లై చేస్తున్నాడు అని ఒక టాపిక్ చెప్పారు. నేను ఒక మాట అయితే చెప్తా అన్న, ఫస్ట్ ఇటువంటి కచరగాల గురించి అడగడమే తప్పు. వాడు ఏం చేసుకుంటే నాకేం చేసేది? వాడు నాకు తెలిసిన దృష్టిలో వాడైతే ఒక ఫాల్తుగాడు, వాడు వేస్ట్. నాకు వాడి గురించి అవసరం లేదు. మీరు ఇంకొకటి అన్నారు ఏమని, ఉప్పల్ వాళ్ళని పిలుస్తా నేను, వాడిని పిలిచి ఇద్దరిని పిలవాలి. ఇప్పుడు నువ్వు ట్రేడ్ మిల్లో డాన్సర్ అని చెప్పి ఉన్నాడు, వాడిని పిలిచి ఇవ్వండి ఇంటర్వ్యూ. ఆ ట్రేడ్ మీద ఉరుక్కుంటా వాడు కొన్ని వీడియోస్ చేస్తుండు పాపం. ట్రేడ్ మీద ఫాస్ట్ పెట్టుకొని దాని మీద ఎన్టీఆర్ లెక్క, ఏఎన్ఆర్ లెక్క, చిరంజీవి లాగా వాడు డాన్స్ ఆడుతుండు. వాడిని పిలిచి ఈ ఫాల్తుగాళ్ళని ప్రతిసారి ఈ ఫాల్తుగాళ్ళే ఉంటారు, ఏడు ఆడినే ఉంటారు. వీళ్ళని తీసి దేంగురు అన్న ఫస్ట్. అట్లాంటి వాళ్ళని చూసి పెట్టారు. అవును, చూపిస్తున్నారు మీరు వాళ్ళనే కదా. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, ఇప్పుడు నన్ను మీరు క్వశ్చన్స్ అడిగారు, మీకు ఆన్సర్ ఇచ్చిన. మీ యూట్యూబ్ కూడా నార్మల్ పబ్లిక్ ని పిలుస్తలేరే. ఇప్పుడు ట్రేడ్ మిల్ స్టార్ ఉన్నాడు, వాడిని పిలిచి చేయండి. చాలా మంచి డాన్సర్, 10 మందికి డాన్సులు నేర్పుకుంటారు, పొరాలకు డాన్సులు నేర్పిస్తాడు, చాలా మంచిగా చేస్తుండే ఆయన. చాలా మంది ఉన్నారు అట్లా. వాళ్ళని కాకుండా ప్రతిసారి ఉప్పల్ బాలు లేకుంటే యువశేఖర్. ఆ యువశేఖర్ గానికి ఏముంది నాకు అర్థమవుతారో, వానికి అంత బలుపు. యువశేఖర్ గానికి వాడికి దేనికి, వాడికి మాటలు సకరా, ఒక డాన్స్ సకరా, వాడిని తీసుకొని కామెడీ. అందరికి ఏంది, ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే, ఎవడు ఎదిగేది కాదు. మెయిన్ అట్లాంటి వాళ్ళని ఏమన్నా చేస్తే, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను ఒకటే కొనుక్కుంటాను, ఈ కచ్చరగాలని, ఈ స్క్రాప్ గాలని కాకుండా మంచిగా చేసేటోళ్ళని వాడిని పిలిచి, అరే వీడు ఇది, వీని స్థాయి ఇది, వీడు చేసేది కొన్ని వీడియోస్ ముందర పెట్టి కొంచెం మీరు ఆ విధంగా మీరు సపోర్ట్ చేయాలి. తప్పకుండా మీకు కాంటాక్ట్స్ మేమే చేస్తాం. మీరు నాకు ఏ విధంగా అయితే ఇన్స్టాలో కాంటాక్ట్ చేయారో అట్లా చాలా మంది ఉన్నారు బ్రో. వీడియోస్ రీల్స్ మంచిగా రీల్స్ చేసేటోళ్ళు ఉన్నారు, ఓన్ టాలెంట్ కంటెంట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు బేకార్ కంటెంట్ ఇంకెవడు, వీడు ఆర్యన్ అజయ్ వాని కంటెంట్ మాత్రం గుండవలిగిపోతుంది. కిడ్నీ టచ్ ఒట్టకాలు విసిగేస్తాడు పోయాడు వాని వీడియోలు. అది ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి వానితో పాటు సేమ్ వాని కంటెంట్ వాడు కూడా కొడతాడు. అది ఒకసారి బండి రా అని చెప్పి వాడు పోగానే అని తమ్ముడికి క్యాన్సర్ ఉంటుంది అంటే వాడు ఇట్లా కడుపులో దండంగానే చచ్చిపోతాడు. అది వాని పేరేదో ఉంది, అది 2-3 సార్లు చూసినాను నేను. అవి ఏంటంటే బ్రో, కొద్దిగా ఇట్లాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయమని నేను కోరుకోవడం తప్పించి ఇంకా వేరేదేం. ఉన్నంత వరకు ఈ కచరగాలని కాకుండా మంచి చేసేటోళ్ళు ఉన్నారు, వీళ్ళని చేయండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటి బ్రో, కింద కామెంట్ సెక్షన్ లో ఒక డైరీ ఇవ్వండి బ్రో, అది నేను చేసి చూపిస్తాను. నేను అడిగాను, అది క్వశ్చన్ పెట్టారు. నువ్వు కొట్టుకో అంటే నేనన్నా నువ్వు పాయింట్ ఇప్పి ముట్టు కొట్టుకోరా అది వీడియో పెట్టు అని చెప్పిన. రాలేదే మరి, నేను డైరెక్ట్ ట్రోల్ చేసే పెట్టిన, అది కామెంట్ కూడా కాదు. అది ఆ ట్రెండ్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ వీడియోని చూసి ఇంకా 4 తయారయ్యారు. ఎవరు వాళ్ళు? అదే వస్తున్నాయి ఒక చిన్న ఇప్పుడు స్టార్ట్ అయింది. అది బంద్ అయిపోద్ది అన్న, బంద్ చేస్తారు ఖచ్చితంగా. 110% నాతోనైనా కాడికి నేను ఇచ్చే డేర్లు మాత్రం వాళ్ళు చేయలేరు. సరదాగా మీరు అడగండి ఆ క్వశ్చన్. వాడు అడిగిండు, ఇప్పుడు బ్రో నేను ఇది చేస్తున్నా, నెక్స్ట్ నేను అడుగుతా. వాడు చేసే వీడియో మీద వాడు కొట్టుకుంటాను, ఇది నువ్వు పాయింట్ కొట్టుకోరా అని చెప్తున్నాను అంతే, సిద్ధమాట. ఆ విధంగా బ్రో మీరు నీటిలో దూకి చచ్చిపో అన్నాడు అంటే, సరే బ్రదర్ దూకి చచ్చిపో అని దూకాడు, మళ్ళీ వీడియో పెట్టాడు. బ్రో నేను స్వర్గంలో ఉన్నాను, స్వర్గం నుంచి వీడియోలో సరే పెట్టాడు. ఉన్నారు బ్రో అట్లాంటి వాళ్ళే. నాలాంటి వాళ్ళు గెలికితే మాత్రం నేనేమన్నా, ఇప్పుడు మూసీ నది ఉంది, జియో కూడా మూసీ నది, జియో కూడా మేకలది మొత్తం రక్తం గలీజ్, మనుషులది ఇవన్నీ అందులో పోతాయి. ఒక్కసారి అన్న మునిగేసి రా అని చెప్తా. నేను అక్కడ నిలబడి వాడిని పట్టుకొని ఖచ్చితంగా వాడిని ముంచేసే బయటికి తీసుకొని వస్తాను అని డేర్ కంప్లీట్. అప్పుడు అట్లాంటి వాళ్ళు అట్లనే చేయాలి. అవును, ఇదంతా చెత్త స్క్రాప్ అన్న. నేను ఏం చెప్పినా మంచిగా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు అన్న. పాపం వాళ్ళు వస్తలేరు, మీదికి రానిస్తారు. ఈ కచరాగాడు వచ్చి ఇట్లా అని చేస్తున్నాడు. అది ఇంకొకరు కొంతమంది దీంతో కూడా చెప్తున్నా, ఇంకా కొంతమంది వేస్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్ బ్యాచ్. ఇప్పుడు నాకు నచ్చిన ఒక పొలిటికల్ గా లీడర్ కి నేను సపోర్ట్ చేస్తున్నా. నేను ఒక హిందువుని, నాకు నచ్చినది జస్ట్ నాకు ఎవరైతే నచ్చిందో నేను క్యాంపెయిన్ చేసుకుంటాను, నా ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటాను, నా ఐడిలో నేను పెట్టిన దానికి వచ్చి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అట్లా చేయకండి, ఎవరిష్టం వాళ్ళది. మనకు ఉన్నది కదా, మనకు ఫ్రీడమ్ ఉంది కదా. నేను జస్ట్ అంతే దాని గురించే
నాకు ఆ లీడర్ అంటే ఇష్టం. ఆ లీడర్ ఏం మాట్లాడినా నాకు అది నచ్చే నేను తీసుకున్నా. ఒక పార్టీ మీద అభిమానం. నాకు బీజేపీ అంటే ఇష్టం. నేను ఇప్పటి నుంచి కాదు. నా ఫస్ట్ ఓటే నేను బీజేపీకి వేసిన. మా ఇంట్లో పాది మొత్తం బీజేపీకి ఓటేస్తారు. నేను చెప్పేది ఏంటంటే బీజేపీ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. జస్ట్ మేము సపోర్ట్ అంతే. మీరు ఇట్లా పెట్టిరు దానికి వచ్చి గలీజ్గా కామెంట్లు పెడతారు. అది వాళ్ళని మీరేమంటే వదిలేస్తారా? లేదు బ్రో, జవాబు ఇస్తాం కదా, ఖచ్చితంగా గెలిచేది చూపించాలి వాళ్ళకి అంతే. ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాం అంతే.